విశాఖలోని ఏపీ భవన్ మాజీ స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్ చిన్నప్పన్నకు ఏసీబీ కోర్టు 2 వారాల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన విశాఖ జైలుకు తరలించారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ అయిన చిన్నప్పన్నపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో నిన్న మొన్న చిన్నప్పన్న ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. విశాఖ, విజయనగరం, రాజమహేంద్రవరం, తాడేపల్లి, కృష్ణలంక, విజయవాడలోని కుటుంబ సభ్యుల ఇళ్లలో తనిఖీలు చేశారు. భారీగా అక్రమాస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించి చిన్నప్పన్నపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ తనిఖీల్లో విశాఖపట్నంలోని తగరపు వలసలో 5 ఫ్లాట్లు, అలాగే అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మర్రిపాలెంలో 3 ఫ్లాట్లు, రుషికొండలోని పెబుల్ బీచ్ టవర్స్ లో ఫ్లాట్ కొనుగోలు ఒప్పందం, అలాగే విశాఖపట్నంలో మరో ఫ్లాట్ ను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా జెరోదా బ్రోకింగ్ లిమిటెడ్ తో సుమారుగా 45 లక్షల పెట్టుబడులు, 2 వాహనాలకు కూడా అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్ లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఆయన పదవీ కాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు కుటుంబ సభ్యులు, ఇతర పేర్లపై ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.